హలో హాయ్ అండి, వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ముల్లంకాయ ఆలుగడ్డ కర్రీ అండి. ఇందులోకి అయితే 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుందామండి. నాకు ఆలుగడ్డలు అయితే మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆలుగడ్డ వంకాయ కదా, కొంచెం మనకు సైజు పెద్దగానే ఉండాలి. ఇలా ఈ సైజు ముక్కలు ఉంటే మనకు వంకాయతో పాటు ఉడికిపోతుంది. ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుందాం. ఆలుగడ్డ ఉల్లిగడ్డ అయితే కోసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వంకాయ కోసుకుందాం. మనం వంకాయ కోసి పెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేయాలండి. అప్పుడే వంకాయ కోసిన కలర్ మారదు. వంకాయ అయితే కోసుకుంటున్నాను. అంత సన్నగా కాకుండా అంత లావుగా కాకుండా ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా వంకాయ కూడా కోసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఈ గిన్నె తీసుకుంటున్నానండి. మనకు ఫ్రైకి అయితే కడాయి బాగుంటుంది. కర్రీస్కి ఇలా లోతుగా ఉన్న గిన్నెలు అయితేనే మనకు మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు ఇదైతే నేను స్టవ్ పెట్టేసుకుంటున్నాను. గిన్నె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నానండి. దీన్ని అయితే ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దామండి ఉల్లిగడ్డ ఉడికిందేమో. కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని అయితే ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామండి, ఆలుగడ్డ కొంచెం మగ్గింది. ఒక ఆలుగడ్డ కొంచెం ఉల్లిగడ్డ అయితే కొంచెం మగ్గినట్టయింది. ఇప్పుడు కోసి పెట్టుకున్న మనం ముల్లంకాయలు అయితే వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు
దీన్ని ఒకసారి కిందికి మీదికి ఇలా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది వంకాయలకు అన్నిటికీ పట్టేటట్టు ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం దీన్ని. ఇప్పుడు మూత తీసి చూద్దామండి వంకాయ మగ్గిందేమో. ఒక 50% అయితే వంకాయ ఉడికిందండి. మనం ఇప్పుడు నేను టమాటా అయితే కోసి పెట్టుకున్నాను. చిన్న సైజు టమాటాలు 3 కోసాను. ఇప్పుడు ఇవైతే వేసుకుందాం. ఇంకా మన రుచికి సరిపడేంత కారం, వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాలు కారం ఉడికే వరకు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దామండి కారం అయితే ఉడికిందేమో. ఉడికిపోయిందండి కారం. మీకు ఆలుగడ్డ కూడా ఉడికింది, అదే వంకాయ కూడా ఉడికిందండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఉడకనిద్దాం. ఎందుకంటే మనకు కొంచెం ఆలుగడ్డ వంకాయల గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలుపుకొని చిన్న మంట మీద అయితే ఉడకనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. అది గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒకసారి అయితే చూద్దామండి. మీకు ఆలుగడ్డ వంకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మార్వాడి మేతి వేసుకుందామండి. ఈ మార్వాడి మేతి వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలాగ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే మనకు ముల్లంకాయ అయితే రెడీ అండి. ఎంతో ఇష్టపడని వాళ్ళైనా ఇలా చేసుకుంటే చాలా బాగా తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత గ్రేవీ అయితే ఎలా అవుతుందో చూపిస్తానండి. చూసారా అండి, ఆయిల్ అయితే మీదకి వచ్చింది. ఇంకా ఆలుగడ్డ వంకాయ కర్రీ అయితే రెడీ అండి. ఇందులో ఇప్పుడు నేను ఉప్పు కారం సరిపోయిందో లేదో అయితే చెక్ చూసారు అండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే చెప్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముల్లంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.